ఒక చిన్న పాప చేతుల్లో ఇటుపక్క మనుషుల భవిష్యత్తు, మరో పక్క చావు బతుకుల నడుము మొదలైన ఆ భయంకరమైన ప్రయాణంలో ముందుకు వెళ్తే ఏమవుతుందో తెలిస్తే మాత్రం మీరు నిజంగా షాక్ అవుతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ద లాస్ట్ ఆఫ్ అస్ అనే వెబ్ సిరీస్ లోని రెండవ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే 2003 సంవత్సరంలో ఇండోనేషియాలో చూపిస్తారు. అంతేకాకుండా ఒక రెస్టారెంట్ లో చూపిస్తారనమాట. బేసికల్ గా హీరో ఆ తర్వాత హీరో వాళ్ళ ఫ్యామిలీ ఎలాగైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో దాని గురించి రేడియోలో పక్క చెప్తూ ఉంటారు. అదే రెస్టారెంట్ లో కొంతమంది వింటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో అదే రెస్టారెంట్ కి ఒక మిలిటరీ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రెస్టారెంట్ లో ఒక ముసలావిడ ఏంటంటే కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అనమాట. ఆవిడ దగ్గరకు వచ్చి మీతో కొంచెం పనుంది రావాలని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా భయంగా వస్తూ ఉంటుంది అనమాట. నేనేమన్నా తప్పు చేశానని చెప్పేసి అడుగుతుంది. కాకపోతే మిలిటరీ ఆఫీసర్ ఏమంటాడంటే అలాంటిది ఏం చేయలేదండి, మీరు మైక్రోలాజీ ప్రొఫెసరే కదా అని చెప్పేసి అంటంతో అవునని చెప్పేసి ఆవిడ అంటుంది. ఆ తర్వాత మిలిటరీ ఆఫీసర్ ఏం చేస్తారంటే ఆవిడ్ని ఒక ల్యాబ్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత మైక్రోస్కోప్ లో ఒక ఫంగస్ ని చూపించి ఇది ఎందులో ఉంటుందో చెప్పండి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా చూస్తుంది. చూసిన తర్వాత ఇవి పురుగుల్లో ఉంటాయండి ఫంగస్లు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే ఆ మిలిటరీ ఆఫీసర్ ఏమంటాడంటే ఈ ఫంగస్ పురుగులో ఉన్నది కాదండి, మనిషి లోపల ఉన్నది అని చెప్పేసి అంటంతో ఆవిడ నవ్వుతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు మనుషుల్లో ఈ ఫంగస్ ఉండదండి, ఇది కేవలం పురుగుల్లోనే ఉంటుందని చెప్పేసి అంటంతో ఆయన ఏమంటాడంటే లేదండి మనుషుల్లోంచి తీసాం మేము అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఈ ప్రొఫెసర్ ఏంటంటే ఒక డెడ్ బాడీ దగ్గర తీసుకెళ్తాడనమాట. కాకపోతే ఆవిడకి సపరేట్ గా సేఫ్టీ డ్రెస్ వేసి మరీ తీసుకెళ్తాడనమాట. ఆయన మాత్రం బయటే ఉంటాడు. వెళ్ళి చెక్ చేయండి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ మిలిటరీ వాళ్ళు ఏంటంటే ఈవిడ్ని గన్నుతో కలిసి చంపేస్తారనమాట. అంతేకాకుండా ఆవిడ కాలు మీద ఒక గాయం ఉంటుంది. దాన్ని కట్ చేసి చూస్తే దాని లోపల ఫంగస్ ఇంకా యాక్టివ్ మూడ్ లోనే ఉంటుందన్నమాట. అందులోను ఈవిడ కాలుని ఎవరో కొరకటం వల్ల ఈవిడికి ఫంగస్ వచ్చింది. ఆ తర్వాత ప్రొఫెసర్ ఏం చేస్తుందంటే ఆ డెడ్ బాడీ నోట్లో కత్తెర పెట్టి లోపల కొన్నిటిని బయటికి తీసి చూస్తే ఫంగస్ వస్తుందన్నమాట. ఆ ఫంగస్ ఇంకా ఆవిడ బాడీలో బ్రతికే ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత ఈవిడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అందులోను ప్రొఫెసర్ ఆ తర్వాత మిలిటరీ ఆఫీసర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడేమంటుందంటే దీనివల్ల చాలా ప్రమాదం అండి, అసలు ఈవిడ్ని ఎవరు కరిచారని చెప్పేసి అంటంతో ఆయన కూడా జరిగింది చెప్తాడనమాట. బేసికల్ గా ఈవిడ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటుందండి. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ సడన్ గా ఈవిడ ఏంటంటే అందరిని కరిచేస్తూ ఉంది, అందరిని చంపేస్తూ ఉంది. ఎవరెవరినైతే ఈవిడ కరిచిందో వాళ్ళందరం మేము చంపేశాము, వాళ్ళు కూడా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అంటంతో మరి ఈవిడ్ని కరిచింది ఎవరు అని చెప్పి అడిగితే ఏమోనండి వాళ్ళు ఇంకా పట్టుకోవాలి, మేము కేవలం 30 గంటలు మాత్రమే అవుతుందని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మరి దీనికి ఏం చేయాలండి, మన దేశంలో మైక్రోలాజీ ప్రొఫెసర్ మీరే టాప్ కదా, మీరే ఈ ఫంగస్ మీద ఎక్కువ రీసెర్చ్ చేశారు, ఏం చేద్దామని చెప్పేసి అంటంతో ఆవిడైతే ఒకటే అంటుంది దీనికైతే మందు లేదండి, ఈ మందు వల్ల ఫంగస్ అనేది చనిపోదు. బేసికల్ గా ఫంగస్ అనేది మనిషి ఒంట్లో సర్వే అవ్వదు. కాకపోతే ఇప్పుడు మనిషి ఒంట్లోకి వచ్చి మనిషి బ్రెయిన్ ని కంట్రోల్ చేస్తుందంటే మామూలు ఫంగస్ కాదు, దీనికంటూ మందు లేదు. మీరు ఒకే ఒక పని చేయాలి, ఈ టౌన్ మొత్తాన్ని బాంబు వేసి పేల్చేస్తే ఆ వ్యాధి అంటుకున్న వాళ్ళు అంటుకోలేని వాళ్ళు అందరూ చనిపోతారు. కాకపోతే మిగతా దేశం మొత్తం బాగుంటుంది. అలా కాకుండా 1 by 1 చెక్ చేసుకుంటూ పోతే ఈ దేశం మొత్తం నాశనం అయిపోతుందని చెప్పేసి అంటంతో పాప మిలిటరీ ఆఫీసర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా ప్రొఫెసర్ ఏమంటుందంటే దయచేసి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి, ఈ చివరి రోజుల్లో నేను మా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, నాకు అర్థమైపోతుంది మన దేశం మొత్తం నాశనం అయిపోద్దని నాకు అర్థమైపోతుంది, దయచేసి నన్ను వదిలిపెట్టనని చెప్పేసి అంటంతో ఆ మిలిటరీ ఆఫీసర్ కి అంటే ఏం అర్థం కాదనమాట. ఆయన ఏమనుకుంటున్నాడు, ఏదో చిన్న జాంబీ వైరస్ ఏమో మందులు ఇస్తే పోద్దామో అని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ మనిషి మెదడుని కంట్రోల్ చేసే ఫంగస్ అని చెప్పేసి ఆయనకి ఇప్పుడే అర్థం అవుతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు హీరోయిన్ హీరో దగ్గర ఓపెన్ అవుతుంది. అంతేకాకుండా ఎల్లి ఉంది కదా, ఆ అమ్మాయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఎల్లి లెగుస్తుంది అనమాట. చూస్తే ఎదురుగా హీరోయిన్ కూర్చుంటారు. హీరో అయితే గన్ను గురిపెట్టి కూర్చుంటాడు అనమాట. దాంతో ఎల్లికి అర్థమైపోతుంది నేను జాంబీగా మారిపోయానని చెప్పి చూస్తున్నావా అని చెప్పేసి తన చేతిని చూపిస్తుంది. చూస్తే తనకేంటంటే ఎటువంటి ఎఫెక్ట్ కనిపించదు అనమాట. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే నీకు మార్లిన్ కి సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. దాంతో ఎల్లి ఏమంటుందంటే నన్ను ఒకసారి జాంబీ గరిచింది, కాకపోతే తానే నన్ను ఒక రూమ్ లో బంధించి అసలు నాకు ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం లేదన్నా మార్పు వచ్చిందా, నా బిహేవియర్ లేదన్నా మార్పు వచ్చిందా అని చెప్పేసి నన్ను టెస్ట్ చేస్తూ ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఎల్లి కూడా వాష్రూమ్ కి వెళ్ళాలి అని చెప్పేసి అంటంతో సరే వెళ్ళని చెప్పేసి అంటారు. ఆ తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు మనం మళ్ళీ క్వారంటైన్ సెంటర్ కి వెళ్దాము, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ వదిలేద్దాం, మనకి ఎందుకు ఈ గోలంతా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే మనం గనక ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్తే మళ్ళీ వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఈ అమ్మాయి ఒంట్లో ఫంగస్ ఉందని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది, ఆ తర్వాత ఈ అమ్మాయిని చంపేస్తారు,
చంపేస్తారు. కాకపోతే మార్లిన్ చెప్పినట్లు మనకు ఒక బండి, దానికి ఒక బ్యాటరీ, దాని నిండా పెట్రోల్ కావాలంటే ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళు చెప్పిన చోట వదిలేయాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి ఎల్లి వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఎల్లిని అడుగుతుంది అనమాట. కాదు, నేను స్టేట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టమని చెప్పింది కదా మార్లిన్, అసలు ఎందుకు అలా చెప్పింది అని చెప్పేసి అంటంతో ఈ అమ్మాయి కూడా చెప్తుంది అనమాట. అక్కడ చాలా మంది ఫైర్ ఫ్లైస్ మనుషులు ఉన్నారు, అంతేకాకుండా అక్కడ వాళ్ళు నన్ను తీసుకొని అక్కడ నుంచి వాళ్ళ పర్సనల్ ల్యాబ్ కి తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత నా రక్తం తీసుకొని ఈ ఫంగస్ కి విరుగుడు కనిపెడతారు, అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, చూడు దీనికి విరుగుడు లేదు, ఇలా ప్రయత్నించి చాలా మంది చనిపోయారు, మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, దానికి విరుగుడు ఉందో లేదో మనకు అనవసరం, మార్లిన్ చెప్పినట్లు అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయిని వదిలేస్తే మనకు కావాల్సింది మనకు వస్తుంది, కాబట్టి వెళ్ళిపోదాం అని చెప్పేసి ముగ్గురు బయలుదేరి బయటకు వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత ఎల్లి ఏంటంటే బయట ఉన్న బిల్డింగ్స్ అన్ని చూసి షాక్ అయిపోతుంది అనమాట. బేసికల్ ఈ అమ్మాయి ఏంటంటే క్వారంటైన్ ఏరియా నుంచి ఫస్ట్ టైం బయటకు వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ అమ్మాయి క్వారంటైన్ ఏరియాలో ఉన్నప్పుడే జాంబీ కలిసింది. ఆ తర్వాత బయటకు వచ్చేసి చూస్తే బిల్డింగ్లన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి కదా, కొన్ని పడిపోయి ఉంటాయి, మనం ఆ బిల్డింగ్ లోపల నుంచి వెళ్తే మనకు ప్రమాదం అని చెప్పేసి చుట్టూ తిరిగేసి వెళ్తూ ఉంటారు. అలా వెళ్లేటప్పుడు కొన్ని భయంకరమైన శబ్దాలు వస్తాయి అనమాట. దాంతో హీరో ఏమంటాడంటే, మనం ఎలా పడితే అలా నడుచుకుంటూ వెళ్తే కుదరదు, ఏదన్నా పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కి చూసి ఆ తర్వాత రూట్ మొత్తం క్లియర్ గా ఉందనుకుంటేనే వెళ్దాం అని చెప్పేసి ఒక హోటల్ కి వెళ్తారనమాట. వెళ్లి చూస్తే అక్కడ నీళ్లు ఉంటాయి మొత్తం. కాకపోతే ఎల్లి ఏముంటుందంటే, నా జీవితంలో ఇప్పటి వరకు నేను నీళ్ళలో దిగలేదని చెప్పేసి అంటూ ఉంటుంది, నాకు ఈత కూడా రాదని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరో మాత్రం నీళ్ళలో దిగి ఇది ఈత కొట్టేంత లోతేం లేదు కానీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి రమ్మంటాడు. దాంతో వాళ్ళు లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత టాప్ ఫ్లోర్ కి వెళ్దామంటే పైన అంతా కూలిపోయి ఉంటుంది అనమాట. కాకపోతే పైకి వెళ్ళి చిన్న మార్గం కనిపిస్తుంది. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి అంటంతో హీరో ఆ తర్వాత వెళ్ళి అక్కడే ఉంటారనమాట. అదే సమయంలో వెళ్ళి అడుగుతుంది, మీరు ఎక్కడ ఉంటారు ఇంతకు ముందు అని చెప్పి అడిగితే, నేను టెక్సాస్ లో ఉంటాను అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా జాంబీస్ ఎన్ని రకాలు ఉంటాయి, అసలు జాంబీస్ ఎప్పుడు మొత్తం చనిపోతాయి అని చెప్పేసి అంటంతో, మామూలుగా 3 రోజుల్లో చనిపోయే జాంబీస్ ఉంటాయి, కాకపోతే 20 సంవత్సరాలు బతికే జాంబీస్ కూడా ఉంటాయి అని చెప్పేసి వాటి గురించి చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. దాంతో ఇద్దరికి భయం వేస్తుంది. వెంటనే హీరో గన్ను పట్టుకొని అలర్ట్ అయిపోతాడు. తీరా చూస్తే వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. హీరోయిన్ వచ్చేసి పైకి వెళ్లే మార్గాన్ని కనుక్కున్నాను రమ్మని చెప్పి పైకి తీసుకెళ్తుంది. అంతేకాకుండా పైనుంచి చూస్తే కింద చాలా జాంబీస్ నిద్రపోతూ ఉంటాయి. దాంతో వెళ్ళి షాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే, క్వారంటైన్ జోన్ దగ్గరికి రావడానికి ప్రయత్నించి చాలా మంది వచ్చారు, కాకపోతే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యలోనే ఇలా జాంబీలుగా మారిపోయారని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ ఇంకో విషయం చెప్తుంది. బేసికల్ గా ఫంగస్ అనేది భూమిలో కూడా ఉంటుంది అనమాట. ఆ భూమిలో ఉన్న ఫంగస్ ఏంటంటే యాక్టివ్ గా ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాణాలతో ఉన్న జాంబీస్ అన్నిటికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, పలానా చోట మనుషులు ఉన్నారు అని చెప్పేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ ని సెన్స్ చేసిన ఆ జాంబీస్ ఏంటంటే మన దగ్గరకు వచ్చేసి మనల్ని చంపేస్తాయి అని చెప్పేసి అంటంతో ఎల్లికి భయం వేస్తుంది అనమాట. సో మొత్తం మీద మనం పైకి వచ్చి మంచి పని చేసాము, అటు వెళ్తే కనుక చచ్చిపోయే వాళ్ళం అని చెప్పేసి అంటంతో, అవును కాబట్టి మనం షార్ట్ కట్ లో వెళ్దాం అని చెప్పేసి వీళ్ళు వేరే రూట్ లో వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అందులోనూ ఒక మ్యూజియం లోపల నుంచి వెళ్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోతారు. మరి ముఖ్యంగా మ్యూజియం బయట ఏంటంటే ఫంగస్ ఉంటుందన్నమాట. దాన్ని హీరో టెస్ట్ చేసి ఇది యాక్టివ్ గా లేదు, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి లోపల నుంచి వెళ్తున్నప్పుడు లోపలంతా ఫంగస్ ఉంటుంది, కాకపోతే చనిపోయి ఉంటుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు వెళ్ళి ఏంటంటే ఏదో చూసి కేకలేస్తుంది. ఏంటని చూస్తే ఎవరో ఒక అతను చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏముంటుందంటే, ఇతను చనిపోయాడు అంటే ఒకవేళ బిల్డింగ్ లో జాంబీస్ ఉన్నాయని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, అలాంటిదేం అయి ఉండదు, ఎక్కడో జాంబీ ఖర్చు ఉంటుంది, అందుకని ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడు, కాకపోతే ఇక్కడ ప్రాణం పోయిందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే, ముందు మనం ఆలోచించడం కన్నా మన ప్రయాణాన్ని కొనసాగించాలని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. కాకపోతే ఈ ఏరియాలో బాంబులు వేయటం వల్ల బిల్డింగ్లన్నీ చాలా వీక్ అయిపోయాయి అనమాట. వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, అంటే పక్క గది మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దాంతో వీళ్ళు వచ్చిన రూట్ లో కాకుండా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి తప్ప వెనక్కి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే వెనక వచ్చిన రూట్ క్లోజ్ అయిపోయింది అనమాట. అందులోనే సడన్ గా ఏదో సౌండ్ వస్తుంది. దాంతో వీళ్ళ ముగ్గురికి భయం వేస్తుంది. ఏంటని చూస్తే ఒక జాంబీ వస్తుంది అనమాట. కాకపోతే ఈ జాంబీ సౌండ్ విని ఇంకో గదిలో నుంచి వేరే జాంబీ వస్తుంది. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది 2 జాంబీలు ఉన్నాయని చెప్పేసి. కాకపోతే హీరో మాత్రం సైలెంట్ గా ఉండండి అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా చిన్న సౌండ్ రావటం వల్ల వీళ్ళ మీద అటాక్ చేస్తుంది. అందులోనూ హీరోయిన్ వైపు ఇంకో జాంబీ వెళ్తుంది అనమాట. హీరో మాత్రం తనకు ఎదురుగా వచ్చిన జాంబీని గన్ను పెట్టి కాల్ చేస్తాడు. కాకపోతే ఆ జాంబీ వెళ్లి ఎల్లి మీద పడుతుంది. ఎల్లి చేతిని ఆ జాంబీ కొరికేస్తుంది అనమాట. అయినా సరే ఎల్లికి ఏం కాదు. ఆ తర్వాత మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే, తన దగ్గర ఉన్న గొడ్డలు తీసుకొని ఇంకొక జాంబీని నరికేస్తుంది. కాకపోతే ఆ జాంబీకి ఏంటంటే తను ఎక్కడున్నారో తెలియక, ఎవరు ఎక్కడున్నారో తెలియక తిరిగిపోతూ ఉంటుంది అనమాట. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, తనకి ఎదురుగా ఉన్న జాంబీని గన్ను పెట్టి కాల్ చేసి ఇప్పుడు హీరోయిన్
నరికిన ఆ జాంబీని కూడా కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ మ్యూజియం నుంచి ఎలాగోలా బయటకు వచ్చేస్తారు. కాకపోతే అవతల బిల్డింగ్ వెళ్ళటానికి కేవలం ఒక చిన్న దారి మాత్రమే ఉంటుంది. దాంతో వెళ్ళి ఏం చేస్తుందంటే ఎలాగోలా వెళ్ళిపోతుంది. కాకపోతే యువతల వైపు ఉన్నప్పుడు హీరోయిన్తో ఏమంటాడంటే ఆ అమ్మాయికి మొదటిసారి జాంబీ కరిచినప్పుడు ఏం కాలేదు, మరి ఇప్పుడు రెండోసారి జాంబీ కరిచింది కదా ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే దయచేసి కొంచెం నెగిటివ్ గా మాట్లాడటం ఆపేస్తావా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కాలికి చిన్న దెబ్బ తగులుతుంది అనమాట. దానికి కట్టుకొని వీళ్ళిద్దరు ప్రయాణం కొనసాగిస్తారు. ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఆ స్టేట్ హౌస్ కి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా ప్రయాణం చేసిన తర్వాత చివరిగా ఆ హౌస్ కి వచ్చేస్తారనమాట. వచ్చిన తర్వాత చూస్తే బయట ఎవరూ కనిపించరు. అంతేకాకుండా బయట ఒక బండి ఉంటుంది. అక్కడ చాలా మంది చనిపోయి కనిపిస్తారు. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది లోపల ఏదో దారుణం జరిగిపోయిందని చెప్పేసి అందరూ కలిసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ ఫైర్ ఫ్లైస్ గ్యాంగ్ వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా బ్రతికుంటారు అనమాట. అంతేకాకుండా అందరూ చనిపోతారు. కాకపోతే హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఖచ్చితంగా మనం ఇక్కడికి రావాలి, అందులోనూ ఇక్కడే వీళ్ళ ప్లాన్ బి కూడా ఉండే ఉంటుంది కాబట్టి మనం దాన్ని కనుక్కుంటే చాలు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఇదంతా మనకి ఎందుకు, మనం వెళ్ళిపోదాం క్వారంటైన్ జోన్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే అక్కడికి రావడం నా వల్ల కాదు, ఎందుకంటే మనం 2 జాంబీల్స్ తో ఫైట్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒక జాంబీ నన్ను కరిచేసింది అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా తన మెడ మీద ఉన్న గాయాన్ని చూపిస్తుంది. మరీ ముఖ్యంగా ఎల్లి చేతి మీద ఆ జాంబీ కరిచింది కదా ఆ గాయాన్ని చూపించమంటుంది. ఎల్లి ఏంటంటే ఆ గాయాన్ని చూపిస్తే గాయం మొత్తం మానిపోయి ఉంటుంది. అందులోనూ హీరోయిన్ మెడ మీద ఉన్న గాయం మాత్రం పెద్దదవుతూనే ఉంటుంది. దాంతో హీరోకి అర్థమైపోతుంది ఎల్లికి జాంబీలు కరిచినంత మాత్రాన్ని ఏమీ కాదని, కాకపోతే హీరోయిన్ కి మాత్రం ఎఫెక్ట్ ఉందని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ ఏముంటుందంటే చూసావా నేను చెప్పింది నిజమే, ఆ అమ్మాయికి జాంబీ కరిచినా కూడా ఏం కాదు, మరీ ముఖ్యంగా ఎల్లి చాలా అవసరం మనకి, ఆ అమ్మాయి రక్తం తీసుకొని వీళ్ళందరూ ఏదో ఒకటి చేసి ఆ ఫంగస్ కి వ్యాక్సిన్ కనిపెడితే ఈ భూమి మీద అందరూ ప్రశాంతంగా బ్రతుకుతారు. నా మాట విని ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఫ్రాంక్ కి అప్పచెప్పు, మార్లిన్ చెప్పినట్టు ఫ్రాంక్ చేతిలో ఈ అమ్మాయిని పెడితే ఖచ్చితంగా అంతా మారిపోతుందని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే నువ్వు అనుకున్నట్లు మార్లిన్ అనుకున్నట్లు ఆ ఫ్రాంక్ గాడు వినే రకం కాదు, నేనన్నా ఆగి ఆలోచిస్తున్నాను కానీ అసలు ఫ్రాంక్ గాడు ఎల్లిని నమ్ముతాడో లేదో అని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా ఒక జాంబీ ఏంటంటే వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరో ఆ జాంబీని కాల్ చేస్తాడు. కాకపోతే జాంబీ కింద పడిపోయి చచ్చిపోయిన తర్వాత భూమిలో ఉన్న ఫంగస్ ఏంటంటే చనిపోయిన జాంబీకి అంటుకొని ఆ జాంబీ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది చుట్టుపక్కల ఉన్న జాంబీస్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఎలాగోలా తప్పించుకోవాలి అని చెప్పేసి. అంతేకాకుండా హీరో బయటికి వెళ్ళి చూస్తే చాలా జాంబీస్ ఏంటంటే ఈ బిల్డింగ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా హీరోయిన్ ఏముంటుందంటే నా కోసం ఈ అమ్మాయిని ఏమి చేయమాకు, నాకంటూ ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్తే ఖచ్చితంగా వాళ్ళు వ్యాక్సిన్ కనిపెడతారు, నా మాట విను, ఇదే నా చివరి కోరిక, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా చుట్టూ పెట్రోల్ ఉంటుంది అనమాట. దాని మొత్తాన్ని కింద పోషిస్తూ ఉంటుంది. మరోవైపు మన కథలో హీరో అయితే ఎల్లిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకోవైపు జాంబీలన్నీ ఆ బిల్డింగ్ లోకి వచ్చేసిన తర్వాత ఒక జాంబీ అయితే హీరోయిన్ దగ్గరకు వచ్చి తన నోట్లో ఉన్న ఫంగస్ ని హీరోయిన్ నోట్లోకి వెళ్ళేలా చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే లైటర్ ని ఆన్ చేస్తుంది. దాంతో మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. హీరో ఆ తర్వాత వెళ్ళి భయపడిపోతారనమాట. అందులోని హీరో ఏంటంటే ఒక చోట గన్ను పట్టుకొని నుంచొని అది పేలిన తర్వాత కూడా ఏదైనా జాంబీ బయటకు వస్తుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కాకపోతే ఒక్క జాంబీ కూడా రాదనమాట. ఆ బ్లాస్ట్ లో మొత్తం జాంబీస్ అన్ని చనిపోతాయి. దాంతో హీరో కూడా ఏంటంటే లోపల హీరోయిన్ చనిపోయిందని చెప్పేసి కొంచెం బాధపడతాడు. ఆ తర్వాత హీరోయిన్ చివరి కోరికని ఎలాగైనా తీర్చాలని చెప్పేసి మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.